విజయవాడ తూర్పు నియోజకవర్గం గద్దే రామ్మోహన్ గారు అసెంబ్లీ అభ్యర్థిగా, అదేవిధంగా కేశినేని శివనాథ్ గారు పార్లమెంట్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుపై పోటీ చేస్తున్నారు. జనసేన బీజేపీ బలపరిచిన అభ్యర్థులుగా ఈ రోజున మేము ఇంటింటి ప్రచారం చేస్తూ శ్రీనివాస్ నగర్ కాలనీ, భారతీ నగర్ కాలనీ, ఇలా ఈ కాలనీస్ రావటం జరిగింది. మరి ఇక్కడ అన్ని వర్గాల ప్రజలు కూడా నివాసం ఉంటా ఉన్నారు. మరి ఇప్పుడే రోడ్ల మీద నుంచి వస్తూ ఉంటే వాళ్ళు మా ఇళ్ళు టిడ్కో ఇళ్ళని ఇంకా ఎప్పుడు ఇస్తారని చెప్పి వాళ్ళు అడిగిన సందర్భం. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి టిడ్కో ఇళ్ళు శాంక్షన్ చేయటం జరిగింది. పూర్తిగా నిర్మాణాన్ని దాదాపుగా 95% పూర్తి చేసాం. కేవలం మరి వాటికి చిన్న చిన్న పనులు మాత్రమే మిగిలినవి. ప్లంబర్ పనులు కానివ్వండి, ఎలక్ట్రికల్ పనులు కానివ్వండి, అవి కూడా పూర్తి చేయకుండా ఈ 5 సంవత్సరాల కాలం గడిపేసి ఇవాళ కక్షపూరిత ధోరణితో మరి పేద ప్రజలకు కూడా ఇవాళ ఇబ్బందులు పాలు చేసింది ఈ వైసీపీ ప్రభుత్వం. మరి రేపు మేము అధికారంలోకి రాగానే మొట్టమొదటగా టిడ్కో ఇళ్లను పూర్తి చేసి వాళ్ళకి ఇవ్వటం జరుగుతుందని సందర్భంగా మరి తెలియజేస్తూ, మీరు ఈ 5 సంవత్సరాలు చేసిందల్లా వ్యక్తిగత దూషణలు. మొదట్లో ప్రతిపక్షంగా మేము మరి మీరు ఏదైతే తప్పులు చేస్తున్నారో వాటన్నిటినీ ఎత్తి చూపించినందుకు మరి మా మీద కేసులు పెట్టారు, అరెస్టులు చేశారు. మరి వాళ్ళ గద్దే రామ్మోహన్ గారి నాదైతే పాస్పోర్ట్ను కూడా చిల్లులు పెట్టేసిన సందర్భం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. మరి మేము ఎప్పుడు కూడా ఎవరిని వ్యక్తిగత దోషణలు చేయం, మరి ఎవరి మీద రౌడీయిజం చేయం. అయినా సరే ఒక ప్రతిపక్షంగా మిమ్మల్ని ప్రశ్నించినందుకు మీరు ఒక రాచరిక ధోరణితో అరాచక పాలన, అవినీతి పాలన సాగిస్తున్నారని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. మరి మీరు మాట్లాడితే శాపనార్థాలు, తిట్లు, అది కేవలం ఒక ప్రతిపక్షంగా మమ్మల్నే కాదు, ఇవాళ మీ కుటుంబంలో ఉన్న వాళ్ళని కూడా ఎన్ని రకాలుగా వ్యక్తిగత దూషణలు చేస్తూ ఉన్నారో ప్రజలు నివ్వెరపోయి చూస్తూ ఉన్నారు. ఇవాళ మీ చెల్లెల్ని, స్వయాన మీ చెల్లెల్ని, ఆమె అసలు వైఎస్ఆర్ కూతురే కాదని చెప్పి మీ వాళ్ళ చేత అనిపించారంటే మీరు అసలు ఏ కాలంలోకి వెళ్తా ఉన్నారు? అసలు మీరు మాట్లాడేది మీకు అర్థమవుతా ఉందా? మీకు కేవలం కావాల్సింది పదవీ కాంక్ష. ఆ పదవీ కాంక్షతో మీరేం మాట్లాడుతున్నారో కూడా మీకు తెలియని సందర్భంలో మీరున్నారు. మేము ఓట్ల రాజకీయం ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఎప్పుడు చేయదు. మరి అక్కడ చంద్రబాబు గారు చేసినా ఎప్పుడు అభివృద్ధి మంత్రాన్నే చేపిస్తారు. సంక్షేమం అయితే అసలు పుట్టింది తెలుగుదేశం పార్టీతోనే సంక్షేమం. మరి ఇవాళ పోలవరం ప్రాజెక్టుని దాదాపు 90% పూర్తి చేశారు, ప్రజలందరికీ తెలుసు. మరి అదేవిధంగా ఇవాళ రాజధాని లేని ఒక రాష్ట్రానికి, విడిపోయిన రాష్ట్రానికి ఆ రోజున రాజధానిని ఇవాళ దాదాపుగా పూర్తి చేస్తే మీరొచ్చి విధ్వంసం చేశారు. 3 ముక్కలు చేశారు రాజధానిని, పోలవరాన్ని పాడగట్టారు. ఇవాళ ఒక్క ప్రాజెక్టు కూడా లేదు. రైతాంగం నీళ్లు లేక ఇవాళ అలో లక్ష్మణ అంటూ ఉంది. మళ్ళీ ఈ రోజున వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అని తలుచుకుంటేనే ఇవాళ ప్రజలందరూ కూడా భయాందోళనకి లోనవుతా ఉన్నారు. కాబట్టి ఈ రోజున మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు అశేష ప్రజానీకంతో ప్రతి ఒక్కరూ కూడా ఎదురొచ్చి మమ్మల్ని, అపార్ట్మెంట్స్లో అయితే ప్రజలందరూ కూడా కిందకి దిగొచ్చి మాకు ఇవాళ తప్పనిసరిగా తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొస్తామని చెప్పి ఇవాళ ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారంటే దానికి కారణం ఆంధ్ర రాష్ట్రాన్ని మళ్ళీ నిలబెట్టాలంటే అది తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా జనసేన బీజేపీ కూటమి వల్లనే సాధ్యమవుతుందని ఇవాళ ప్రజలందరూ కూడా నమ్మారు. మరి భూ హక్కు చట్టం తీసుకొస్తా ఉన్నారు మీరు, ఇది కూడా ప్రజల్ని భయాందోళనకు లోన్ చేస్తూ ఉంది. మరి ఈ చట్టం ద్వారా మీరు ఏం చేయదలుచుకున్నారు? వాళ్ళ ప్రజల ఆస్తుల్ని అన్నింటినీ కూడా మీ కాలి కింద వేసుకుని మీరు మరి ప్రజలకి ఏమి గుణపాఠం చెప్పాలని మీరు అనుకుంటా ఉన్నారు. ఇవాళ అక్కడ మద్యం చూస్తే మరి కల్తీ మద్యంతో ఇవాళ ప్రజల ప్రాణాలని హరించేస్తూ ఉన్నారు. ఇవాళ ప్రజల ప్రాణాలని రక్షించాల్సింది ఒక ముఖ్యమంత్రి స్థానంలో మీరుండి 5 సంవత్సరాలు మీరు తయారు చేసిన, మీ అనుయూయులు తయారు చేసిన ఆ మద్యాన్ని తాగితే ప్రతి ఒక్కరు డాక్టర్లు, సైంటిస్టులు చెప్తా ఉన్నారు 5 ఏళ్ల కంటే ఎక్కువ వాళ్ళు బతకటం అసాధ్యం అని చెప్పి. అది చాలక డ్రగ్స్ దించారు. 25,000 కేజీల డ్రగ్స్ ఈ రోజున తీసుకొచ్చి మరి దాన్ని కూడా మరి మీరు మధ్యలో కలిపి ప్రజలని ఇంకా తొందరగా ప్రాణాలు తీయదలుచుకున్నారా? లేక యువత భవిష్యత్తును నాశనం చేసి
ఆంధ్ర రాష్ట్రాన్ని పూర్తిగా అధోగతి పాలు చేయబోతా ఉన్నారని ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఇవాళ ప్రజలు అన్నీ కూడా అర్థం చేసుకున్నారు. తెలుగుదేశం కూటమిని గెలిపించడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు అని తెలియజేస్తూ జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ కూటమి.